చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నించారు మంగళగిరి పోలీసులు. మంగళగిరి డీఎస్పీ ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమక్షంలో ఆయన ప్రశ్నించారు పోలీసులు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పలేదని అన్నారు. పిలిస్తే మరోసారి విచారణకు హాజరవుతానని చెప్పారు జోగి రమేష్. అయితే మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ మాత్రం దర్యాప్తుకు జోగి రమేష్ సహకరించడం లేదని చెబుతున్నారు. ఆయన తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దర్యాప్తులో భాగంగా జోగి రమేష్ ను మళ్లీ పిలిచి విచారణ జరుపుతామని అన్నారు. నిందితులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనపరుచుకునే అధికారం చట్టానికి ఉందన్నారు డీఎస్పీ. ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని